పెడతాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే మనందరినీ కూడా మొట్టమొదటి ఆశీర్వాదం, ఫస్ట్ ప్రయారిటీ బ్లెస్సింగ్ అని చెప్పండి, ఆత్మ విషయంలో వర్ధిల్లి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం. ధనవంతుడికి అన్నీ ఉన్నాయి, దేవుని రాజ్యం వచ్చిందా? మరి అతను ఆశీర్వదించబడ్డవాడా లేకపోతే ఆశీర్వదించలేనివాడా? ఆశీర్వాదం లేదు, డబ్బు ఆశీర్వాదం అనుకున్నాడు, కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడైనా? పాతాళానికి వెళ్ళి. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? ఆత్మలో వర్ధిల్లుట, ఆత్మలో వర్ధిల్లుట. దీన్ని మొట్టమొదటి ఆశీర్వాదం అంటారు. ఇప్పుడు చెప్పండి, మీరు ఆశీర్వాదం అంటే మీరు ఏమనుకుంటారు? దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఏ విషయంలో? ఫస్ట్ ఎక్కడెక్కడ తీయలేకపోతుంది మొదలు. ఓకే ఓకే. ఇంకో మాట కూడా ఉంటుంది, మీరు దుష్టత్వం నుండి తప్పించబడటయే ఆశీర్వాదము అని ఉంటుంది. అది మీకు నేను చెప్పాను గతంలో, మీకు ఏమైనా తెలిస్తే తీయండి రిఫరెన్స్. మీరు దుష్టత్వం నుండి తప్పించబడటయే ఆశీర్వాదము. సరే, దాని గురించి తర్వాత చూద్దాం. ఇప్పుడు చూడండి, మనం ఏ విషయంలో ఆశ్రయించబడాలంట? ఆత్మ విషయాల్లో, తర్వాత ఆరోగ్య విషయంలో, తర్వాత ఈ లోకంలో ఉన్నటువంటి, ఈ లోకంలో ఏముంటాయి? డబ్బు విషయంలో కూడా ఆశ్రయించబడాలి. ఇది దేవుని చిత్తమే కదా. మిమ్మల్ని ధనవంతులు చేయాలని ఆయన ఎలా వచ్చాడంట? దరిద్రునికి వచ్చాడు. ధనవంతుడు అంటే డబ్బు సంపాదించుకోవడే కాదు, ఆత్మ విషయంలో ధనవంతుడు. తర్వాత ఇంకొక విషయం చూద్దాం, చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 చదువమ్మా త్వరగా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును, ఫస్ట్ ఏంటి? కాగా ఎవరి ఐశ్వర్యం చొప్పున? ఇప్పుడు ఒక విషయం వినండి, నా వైపు చూడండి ఒకసారి. మనకి ఐశ్వర్యం లేదు, ఆశీర్వాదం లేదు, మన దగ్గర డబ్బు లేదు. ఇప్పుడు మనం ఏదైనా ఆలోచించాలంటే మనకున్న సర్కమ్స్టెన్స్ని బట్టి మనం ఆలోచిస్తాం. నా దగ్గర ఎంత ఉంది క్యాలిక్యులేషన్ చేస్తాం. కానీ మనం ఒకటి ఆలోచించాలి, నీవు ఎవరి కుమారుడివి? దేవుని కుమారుడు. బైబిల్ ఏమని చూసా? తన ఐశ్వర్యము చొప్పునంట. కాగా తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేసిన మహిమలో మన ప్రతి అవసరము, మన అవసరం తీర్చబడాలంటే మన డబ్బు ఉండాలా, దేవుని దగ్గర ఉండాలి? చెప్పండి మీరు. ఇది తెలుసు కానీ చాలామందికి అప్లికబుల్ కాదు. మనం కష్టపడి చేసిందే మనం సంపాదించుకోండి. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుని ఐశ్వర్యం చొప్పున నీ ప్రతి అవసరం దేవుడు, నాకున్న దాన్ని బట్టి కాదు, దేవుని ఐశ్వర్యం చొప్పున దేవుడు ప్రతి అవసరము తీరుస్తాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఏదైనా అవసరం రాగానే, ప్రభువా నీ ఐశ్వర్యం చొప్పున నా ప్రతి అవసరం తీర్చి ప్రభు అని ప్రార్థన చేయాలి మీరు. ఇప్పుడు మన దేవుడు ఎలాంటి వాడంట? ఐశ్వర్యవంతుడు, లోకంలో ఉన్న వాళ్ళందరికన్నా చాలా గొప్పవాడు. కాబట్టి ఆయన ఐశ్వర్యం చొప్పున మన ప్రతి అవసరం కొన్ని అవసరాల అంటే ఏ అవసరం వచ్చినా ఇప్పుడు దేవుణ్ణి ఎలా అడగాలి? నా దగ్గర లేదు ప్రభు, నీ ఐశ్వర్యం చొప్పున నాకు దయచే ప్రభు అని ప్రార్థన చేయాలి. తర్వాత కీర్తన 66:12 చదవమ్మా. కీర్తన 66:12. 66 కీర్తన 12 వచనం. చదవమ్మా. అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను, చూడండి, నరులు మా నెత్తి మీద ఎక్కినట్లు చేసేవి. మేము నీళ్ళలో పడ్డాము, నీళ్ళలో పడ్డాం, కష్టాలు ఎదుర్కొన్నాము. కానీ నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు. అర్థమైంది మీకు? ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ మనం వస్తున్నాం, కానీ దేవుడు అన్నిటి చివరికి ఎక్కడ నడిపించాడు? దేవుడు సమృద్ధి గల స్థలంలోనికి మనల్ని నడిపించాడు. కాబట్టి నీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా చివరి గమ్యం ఏదంటే సమృద్ధి, అబండెన్స్. అది ఎవరు సమృద్ధి అంట? దేవుని యొక్క సమృద్ధిలోనికే. ఎన్ని కష్టాల్లో ఉన్నా చివరికి మనం ఎక్కడ నడిపిస్తాడంటే సమృద్ధిలోనికే నడిపిస్తాడు. తర్వాత నిర్గమకాండం 3:7. నిర్గమకాండం 3వ అధ్యాయము. నిర్గమకాండం 3వ అధ్యాయము. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోన నా ప్రజల బాధ నిశ్చయముగా చూచి తిని. చూడండి ఒక్క నిమిషం మాకు. నేను ప్రజల బాధను దేవుడు ఏం చేశాడు? నిశ్చయముగా చూచి తిని. అంటే మీరు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తున్నాడా లేదా?
ఖచ్చితంగా నీ బాధ, నీ కష్టము, నువ్వు ఏ కష్టంగా ఉండి వెళ్తున్నావు అన్నీ దేవుడు చూస్తూ ఉన్నాడంట. చదువమ్మ తర్వాత. పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను, పనుల్లో కష్టపెడితే వారి మొర కూడా దేవుడు వింటాడు. మీ ఇంట్లో ఎవరైనా పని చేసేవాళ్ళు ఉంటే కష్టపెట్టబాకండి. వాళ్ళు దేవునికి మొరపెట్టారనుకో, దేవుడు వాళ్ళ పక్షం వ్యాజ్యం ఆడతాడు. అవునంటారు కదంటారా? పేదల పక్షంగా దేవుడు వ్యాజ్యం ఆడతాడు. మనకి ఎవరైనా పని చేస్తారనుకోండి, నాకుంది, నువ్వు పనుడు ఏంది, ఇది చేస్తాను, మీరు కోపగించుకోకండి. మీరు ఏం చేయాలి? వారిని ప్రేమించండి. ఒకవేళ మీరు యొక్క చేయిని గొలిసి ఆడబెట్టి మీరు పనికి వెళ్ళిపోయారు, వాళ్ళు చూసి ఏం చేస్తారు? మీరు కష్టపెట్టారనుకో, వాళ్ళకి ఫస్ట్ థాట్ ఏమొచ్చింది? వీళ్ళకి ఎట్లాగా ఉండాలని చేతులు పెట్టుకు వెళ్ళిపోతారు. లేదు, మీరు వాళ్ళకి మంచిగా చూశారనుకో, వాళ్ళు ఏం చేస్తారు? లేదు, వాళ్ళని మోసం చేయకూడదని అది మీకు ఇస్తారు. నేనేమంటానంటే, పనుల్లో ఐగుప్తీయులు వాళ్ళని కష్టపెట్టారు. ఆ కష్టంలో వాళ్ళు పెట్టిన మొరంతా దేవుడు ఏం చేశారంట? ఆలకించాడు. వారి దుఃఖములు నాకు తెలిసే. దీని అర్థం ఏంటంటే, ఇక్కడ మనం పెట్టే దుఃఖాలు కూడా దేవునికి తెలిసే. నీ దుఃఖము, నీ బాధ అంతా దేవుడు చూస్తూనే ఉన్నాడు. 8, కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో విశాలమైన మంచి దేశం ఎక్కడ నుండంట? ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులు, హెత్తీయులకు, అమోరీయులకు, పెరిజులకు, హెవ్వీయులకు, యెబూసీయులకు నివాసస్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. నీకు అర్థమైందా? ఇప్పుడు దేవుని బిడ్డలు కష్టంలో ఉన్నప్పుడు దేవునికి మొరపెడితే ఆ మొరంతా దేవుడు విన్నాడంట. విని ఎక్కడైతే కష్టపడుతున్నారో ఆ దేశం నుండి వేరే దేశానికి, ఆ దేశం ఎలాంటిది? పాలు తేనెలు ప్రవహించే దేశం. అంటే కనానీయులు, హివ్వీలు, హెత్తీయులు, యెబూసీయులు చాలామంది అక్కడ నివాసం చేస్తున్నారు. అంటే పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే తెలుసు మీకు? కష్టాలలో నుండి సంతోషమైన సమృద్ధి గల దేశానికి. అంటే ఆ దేశం ఎలా ఉంటుందంటే, పాలు తేనెలు అంటే, ఈ యెరూషలేములో ఉన్న ఒక్కొక్క జెర్సీ ఆవులు తెలుసు మీకు? ఆ యెరూషలేములో ఉన్న ఒక్కొక్క ఆవు ఒక్క పూటకి 45 లీటర్లు మినిమం ఇస్తుంట లీటర్ పాలు. 45. పాలలో నీళ్ళు కలిపేసిన అవసరం లేదమ్మా. చాలామంది పాలలో నీళ్ళు కలిపేసి లాభం సంపాదించుకుందాం అనుకుంటే అక్కడ అంత అవసరం లేదు. వాటి పశువులు పిల్లలంట తాగంగా మిగిలినవన్నీ ఏమైపోతాయంట? పొదుగు ఎక్కువైపోయి కారిపోతూ ఉంటాయి. పాలు ప్రవహించే దేశం అంటే ఏంటంటే, పశువు పాడి చాలా బాగా దేవుడు ఆశ్రయించాడు. 40 ఇంత ఉంటుంది వారి యొక్క పొదుగు. పాలు అంట ఎవరు తాగపోతే, తీసుకోకపోతే ఎక్కువైపోయి కారిపోతూ ఉంటాయి. అందుకని ఇజ్రాయెల్ నుండి చాలామంది జెర్సీ ఆవులు తెచ్చి ఫామ్ పెడుతూ ఉంటారు. చాలా లాభం. ఒక్కొక్కటి 45 మినిమం ఇస్తుంది. ఇక్కడ 3-4 ఇస్తేనే ఎక్కువ కదా. అలాగే తేనెలు అంట. తేనె అంటే ఏంటి తెలుసా మీకు? ఎక్కడ పడితే ఎక్కడ తేనె తొట్లు ఉంటాయి. ఇజ్రాయెల్ దేశంలో ఎక్కడ పడితే అక్కడ తేనె తొట్లు కనపడుతూ ఉంటాయి. మనం ఒక తేనె తొట్టు ఉందనుకో 5 తెచ్చుకుంటాం. ఒక 10 అనుకో 5 ఉన్నారనుకో ఎలా ఉంటుందో చెప్పండి? 5 తెచ్చుకుంటే 5 మిగిలిపోతాయి. అంటే సమృద్ధిగా ఉంది. కాబట్టి ఈ తేనె కూడా కారిపోయి వెళ్తూ ఉంటుంది. దీని అర్థం ఏంటంటే, పాలు తేనెలు ఈ విధంగా కారిపోయి వెళ్ళేటువంటి సమృద్ధిగా దేశానికి నేను నడిపిస్తాను. ఎవరిని? ఐగుప్తులు. ఎక్కడున్నారు? కష్టంలో ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం కూడా కష్టంలో, బానిసత్వంలో ఉంటే సమృద్ధి లేదనుకో, మనకి లేముంది, దేనికి కట్టుకోవాలన్న డబ్బులు ఉండట్లా, దేనికి చేయాలన్నా కానీ మన దగ్గర మనీ ఉండట్లా. లేమిలో నుంచి దేవుడు ఏం చేస్తాడంట? సమృద్ధిలోనికి నడిపించి నేను మీకోసం దిగి వచ్చి తిని. ఎప్పుడు? ఆదికాండంలో, నిర్గమకాండంలో ఐగుప్తులో చెరలో ఉన్నారు. ఇప్పుడు దేవుడు మన కోసం దిగి వచ్చాడు లేదా? ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితము శిలువలో ప్రాణం పెట్టి వెళ్ళిపోయాడు కదా. మరలా దిగి వస్తాను, మీ దగ్గర ఎప్పుడు ఉండడానికి ఆత్మ పంపిస్తాను అన్నాడు. యేసుక్రీస్తు వారు దేవుడే మనిషిగా ఈ లోకానికి వచ్చి శిలువలో ఏం చేశాడు? సమస్తము సమాప్తము. ఇక నా కోసం, నీ కోసం దేవుడు దిగి రావాల్సిన అవసరం ఆల్రెడీ దేవుడు దిగొచ్చి అన్నింటినీ ఫినిష్ చేశాడు. ఇప్పుడు ఏం చేయాలి? మనం ప్రార్థన ద్వారా దాన్ని సంపాదించుకోవాలి. పాలు తేనెలు ప్రవహించే దేశం, సమృద్ధి కలిగిన దేశము, కలిమి లేమిలో నుండి సమృద్ధి కలిగిన ప్రాంతం. ఈరోజు మన స్థితి కొద్దిగా ఉన్నాను, రేపు మన స్థితి చాలా గొప్పగా దేవుడు చేయబోతున్నాడు. విశ్వసించిన వారికే జరుగునుగాక. నమ్మని వాళ్ళు జరిగిద్ది అంటారా? నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తమో సాధ్యమే. ఇది రియాలిటీ, దేవుడిచ్చిన వాగ్దానం. మరి అందరూ ఎందుకు ఆస్తి సంపాదించుకోలేకపోతున్నారు? అందరూ ఎందుకు ఆస్తి పరులు కాలేకపోతున్నారు? అందరూ ఎందుకు సముద్రంలోకి వెళ్ళలేకపోతున్నారు? ఏం చెప్తారు మీరు చెప్పండి? ఒక కారణం చెప్తాను. ఎప్పుడో చెప్పి ఎగ్జాంపుల్ ఒకటి, చదివితే బాగా మార్కులు వస్తాయి అందరికీ తెలుసు, కానీ చదవాలి కదా మార్కులు రావాలంటే. దేవుడు చెప్పిన వాగ్దానాలు అన్నీ ఉన్నాయి కాబట్టి వాగ్దానం ప్రకారం నడిస్తే కదా మనకు వచ్చేది. నడవకుండా వస్తాయా? చాలామందికి రాకపోవడానికి కారణం నిర్లక్ష్యం. దేవుని మాటల ప్రకారము
నడవకపోవడం. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను నడిపించడం, నేను దిగి వచ్చాను. ఈరోజు దేవుడు కూడా మన కోసం ఏం చేశాడంట? పైనుండి దిగి వచ్చి ఆయన ఏం చేశాడు? సమృద్ధిలోనికి మనల్ని నడిపించాడు. సమృద్ధిలోనికి నేను నిన్ను నడిపించిన క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరం కూడా దేవుడు, అంటే పాత నిబంధనల కాలంలో ఉన్నదానికన్నా ఇప్పుడు ఇంకా మరి కృప ఎక్కువగా ఉన్నది. కాబట్టి అన్నీ మనకున్నాయి, మనం విశ్వాసంతో తెచ్చుకోవాలి. ఎగ్జాంపుల్, మన పెరట్లో ఒక మామిడి చెట్టు ఉంది. మామిడి చెట్టుకి బాగా కాయలు వచ్చాయి. నా మామిడి చెట్టుకి బాగా పూత వచ్చింది, ఫలం వచ్చిందని చెప్పుకుంటాను, ఉపయోగం ఉందంటారా? చెప్పండి. తెచ్చుకు తినాలనే మాట తెలియనంతకాలం దాని అర్థం తెలియదు. మీ ఇంట్లో మంచి మామిడి చెట్టుకి ఫలాలు బాగా వచ్చాయి, ఆహా భలే వచ్చింది సంతోషపడినంత కడుపు నిండిద్దా? ఏం చేయాలి? నీ దగ్గర ఉన్నంత మాత్రాన నువ్వు వెళ్ళి కోసుకోకపోతే అది నీది కాదు. నీ ఇంట్లో చెట్టు ఉన్నంత మాత్రాన నువ్వు మ్యాంగో తెచ్చి తినకపోతే అది నీది కాదు, నువ్వు దాన్ని అనుభవించలేవు. దేవుని వాగ్దానాలు కూడా మన ఇంట్లో ఉన్న మామిడి చెట్లు లాంటిది, వాగ్దానాలే ఉన్నాయి. ఎవరైతే వెళ్ళి ఏది తెచ్చుకుంటారో అదే నీకు సమృద్ధిగా వస్తుంది. నాకు ఆరోగ్యమనే కాయ కావాలి, తెచ్చుకో. నాకు సమృద్ధి అనే కాయ కావాలి, తిను. వాగ్దానాలు స్వతంత్రించుకొని ప్రార్థన చేసిన వాళ్ళకే తప్ప అందరికీ రాదు. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే అన్ని దేవుడి శిలువలు సమాప్తం చేశాడు. ఇప్పుడు విశ్వాసం ద్వారా ప్రతి ఒక్క కాయను మనం తెచ్చుకొని పెట్టుకోవాలి. ప్రియుడా, నీవు ఆత్మ వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాల్లో సమృద్ధిగా వర్ధిల్లాలి. మొదటేంటి? ఆత్మ వర్ధిల్లాలి. రెండోది ఏంటి? ఆరోగ్య విషయం. మూడోది ఏంటి? ఈ లోకంలో కూడా సమృద్ధి. ఈ విషయాల్లో దేవుడు మనందరం ఆశీర్వించబడాలని ముందుగానే ఆయన ఏం చేశాడు? మనకి ఇచ్చాడా లేదా? ఎప్పుడు ఏదైనా తోటలో ఏమన్నాడు దేవుడు? మనిషిని దేశం ఏమన్నాడు? నీవు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దానిని లోపరుచుకోవాలి. దేవుని వాగ్దానం ఏంటంటే మనం ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించబడాలి. ఇది దేవుని యొక్క వాగ్దానము. కాబట్టి ప్రార్థన చేయండి. ఈ రోజు నుండి అందరూ కూడా ఏం చేయాలంట? అన్ని విషయాల్లో లైట్ తీసుకోవద్దు, వాక్యం విని లైట్ తీసుకోవద్దు. ప్రార్థన చేయండి ప్రతిరోజు ఏం చేయాలి? ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి. ప్రతిరోజు ఏం చేయాలి? ఐశ్వర్యం కోసం ప్రార్థన. ఇంకో మాట ఉంటుంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. తెలుసా? ఆశీర్వాదములో ఐశ్వర్యం ఉంది. ఐశ్వర్యమే ఆశీర్వాదం కాదు. వినండి జాగ్రత్తగా. ఐశ్వర్యమే ఆశీర్వాదము కాదు, కానీ యెహోవా ఆశీర్వాదములో ఏమని చెప్పండి? ఐశ్వర్యము. ఐశ్వర్యం అంటే ఏంటి? అన్ని విషయాల్లో సమృద్ధి కలిగి ఉంటాం. యెహోవా ఆశీర్వాదము. ఆ రెఫరెన్స్ ఏమైనా తెలిస్తే చూడండి, లేదంటే వదిలేసేయండి. ఓకే. ప్రియుడా, నీవు ఆత్మ వర్ధిల్లుచున్నకొలది అన్ని విషయాల్లో సౌఖ్యముగా ఉండాలి. ఇది దేవుని యొక్క చిత్తం. ఓకే. దేవుడి ఈ మాటలు దీవించి ఫలింపచేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్.